మొత్తం సినిమా చూసాం. విజయ్ గారి సీన్లు చాలా తగ్గిపోయినాయి. నాకు పదం 2లో సీన్స్ కావాలి. ఒకటి నెక్స్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ సినిమా, యూత్ అందరికి మంచి కనెక్ట్ అయిపోద్ది. అలాగే ఒక మంచి మెసేజ్ తో వచ్చింది మన సినిమా. మతం అనే సినిమా గురించి ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి సినిమాలో దినేష్ సుల్తాన్ గారు పెట్టడం చాలా అయిపోయింది సినిమాకి. అలాగే తన క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగులు కానీ చాలా ప్లస్ అయినాయి. మెయిన్ హీరోయిన్ ఏంటంటే అంటే బొట్టుదంటే సినిమా చాలా బాగుంది. హీరోయిన్ తన ఫస్ట్ మూవీ వెళ్తే చాలా సినిమాలు యాక్ట్ చేసి వెళ్తాను. ఈ మూవీ మాత్రం చాలా ఫ్రెష్గా ఫస్ట్ సినిమా అనమాట. చాలా మంచి సినిమా అనమాట. యూత్కి అలాగే ప్రతి ఒక్కరికి మెసేజ్ ఏంటంటే సినిమాలో మెయిన్ కంటెంట్ భయ్యా అంటే మన నాగరికతకి సంబంధించింది, విలేజ్లలో ఎలా ఉంటారు ఏంటి అనే దాని గురించి. అంటే ప్రతి ఒక్కరికి న్యాయం అనేది జరుగుతలేదు కదా. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ప్రభుత్వాన్ని, ప్రజల్ని కావాల్సిన అన్ని లాంగ్వేజ్లు అన్ని విధాలుగా అనిపిస్తుంది అన్నమాట మీ సినిమా. అలాగే హీరో ఉంది భయ్యా, నిజంగా చెప్తున్నా హీరో గారు మామూలు వాళ్ళు కాదండి. అసలు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఆ సినిమాలు మామూలుగా లేపయ్యా. ఎంత పల్లెటూరు అంటే అంత పల్లెటూరు ఊరంతగా మామూలు ఊరోళ్ళు కాదండి, ఊరమాస ఊరోళ్ళు. సినిమాలో సూపర్ డూపర్ భయ్యా. ఖచ్చితంగా చెప్తున్నా ఏ సినిమా పోటీ వచ్చినా ఏ సినిమా పోటీ రాకపోయినా అన్ని సినిమాలు ఇటు కావాలని కోరుకుంటాం. ఈ సినిమా మాత్రం సినిమా చూసాక చెప్తాం భయ్యా బ్లాక్ బస్టర్. అందులో ఎలాంటి డౌట్ లేదు.